జగన్మోహన్ రెడ్డి అతి తెలివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మొత్తాన్ని ఎర్రిపప్పల్ని కొండెర్రిపప్పల్ని చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఆయన ఈ విదేశాలకి యాత్రకి వెళ్ళక ముందు ఏమి దిశానిర్దేశం చేశాడో తెలియదు, కానీ గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. అది అసలు పెద్ద గోడౌనని సాక్షి టీవీలో కొమ్మినేని కానీ లేకపోతే ఈశ్వర కానీ ఒక పెద్ద పెద్ద మేధావులు అనే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అదొక పెద్ద గోడౌన్ అండి. అందులో 4 సర్వర్లు ఉంటాయి, కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని చుట్టూతా కాపలా గాయటానికి తప్ప ఏముంది అందులో అని ఒక డిబేట్లు నడిపిన దాంట్లో ఇక దాన్ని అందిపుచ్చుకున్న యాంకర్ శ్యామల కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, గుడ్డు అమర్నాథ్ కావచ్చు. అమర్నాథ్కి అయితే గుడ్డు చితికిపోయింది, పగిలిపోయింది, అంతే, ఇంకేం లేదు. నో నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్ అన్నట్టుగా తయారైపోయింది. తల ఎక్కడ పట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితికి ఇప్పుడు అమర్నాథ్ వెళ్ళిపోయాడు. అందరూ ఎర్రిపప్పలు అయితే అమర్నాథ్ పెద్ద కొండ ఎర్రిపప్ప అయ్యాడు. గూగుల్ డేటా సెంటరు 200 ఉద్యోగాలు వస్తాయి తప్ప ఏముండదు, అక్కడ వాచ్మెన్ ఉద్యోగాలు వచ్చాయే అని. దానికి ముందు మరి ఇదే అమర్నాథ్ అసెంబ్లీలో కూర్చొని అప్పడాలే, అల్లం వెల్లుల్లి పేస్ట్లే, నూడిల్సే, ఇదే మా రైల్వే స్టేషన్లో ఈ బ్రెడ్ ఆమ్లెట్లు అమ్ముకునే వాళ్ళలాగా మాట్లాడి ఇప్పుడు వచ్చి గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడబోయి అట్టడుగు స్థానానికి పడిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా వాడిని కూడా అట్ట మాట్లాడమంది, ఎవడు ఆ రేంజ్లో నా మాట్లాడేది. ఏదైనా కొంచెం అటు ఇటు సర్దుకొని మాట్లాడుకోవాలి, కానీ టికెట్ ఇవ్వను అని చెప్పగానే స్టేజ్ మీద కూర్చొని బోర్ని ఏడ్చాడు. టికెట్ వచ్చిన తర్వాత ఏమో గెలవలేకపోయాడు. ఇప్పుడు చూస్తేనేమో మనం ఏదన్నా కొంచెం గోడ మీద పిల్లిలాగా అటు ఇటు మాట్లాడాలి తప్ప దేన్ని పడితే దాన్ని ఈ రేంజ్లో మాట్లాడితే ఇప్పుడు ఇలాగనే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అని అంటే ఇంకా ఏం చెప్పుకోవాలి దానికి. కాకపోతే దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఆ గూగుల్ వస్తుంది, మేము ఆహ్వానిస్తున్నాం, కాకపోతే ఇప్పుడు మాట్లాడిన మాట ముందే మాట్లాడొచ్చు. అదానీ డేటా సెంటర్ ఎవరండి తీసుకొచ్చింది, నేనే కదా అని చెప్పుకున్నాడు అనుకో, అది వేరే విషయం. కాకపోతే అది కూడా ఓ పెద్ద బ్లఫే. దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల కోసం ఆ రోజున ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని, అదానీని, లులు గ్రూప్ని వీటన్నిటిని పట్టుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అందులో ఈ లులు గ్రూప్నేమో రానియకుండానే ఎల్లగొట్టేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బోగస్ కంపెనీ అని మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ పార్లమెంట్లో గొడవ చేసి అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టనీయకుండా చేశారు. అసలు స్వయాన జగన్మోహన్ రెడ్డి అదాని వాళ్లకు దోచిపెట్టేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు, నేను వస్తే మొత్తం క్యాన్సిల్ చేసేస్తానని పాదయాత్రలో ఆయన కూడా చెప్పాడు. అయినా కానీ ఆ రోజున 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అదాని డేటా సెంటరు. యాక్చువల్గా ఈ డేటా సెంటర్ యొక్క విశిష్టత ఏమిటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ తోటి డేటా సెంటరు. ఇక దాన్నే బేస్ చేసుకుని ఇప్పుడు గూగుల్ ఇంకొంచెం ఎక్స్ట్రా 15,000 కోట్లు ఇంకా ఎక్స్ట్రా 85,000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులకు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ప్లాన్ని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి కేవలం 3,000 కోట్ల రూపాయలతోటి ఓ డేటా సెంటరు ఏదో ఎన్నికల సమయంలో హడావుడి చేయడానికి చేసిన ఓ కార్యక్రమంలో అప్పుడు అదానీ కూడా 1,750 కోట్లు ఇచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఒకటి పొందటం జరిగింది కదా, దానికి వచ్చి ఒకసారి కొబ్బరికాయ కొట్టెళ్ళాడు. ఎందుకు ఇది అయ్యేదా చచ్చేదా అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఇలానే కొబ్బరికాయలు కొట్టాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి జిందాల్ని తీసుకొస్తానని చెప్పి కొబ్బరికాయ కొట్టి మొన్నటి దాకా పేపర్లలో జిందాల్ని ఎల్లగొట్టింది ఎవరు, చంద్రబాబు నాయుడు కాదా అని మాట్లాడేది. ఆ తర్వాత జరిగింది చూసాం. ఆ జిందాల్కి ఈయనకి ఉన్న ఒప్పందాలు ఏమిటి, ఆ నటి జత్వానీ తోటి ఏం జరిగింది మొత్తం చూశారు కదా అందరూ. ఇక ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు, గూగుల్ అనే పేరు వినిపించగానే అందరూ మూసుకొని మెదలకుండా ఉండాలి. ఎందుకంటే అంతకు మించిన ప్రతిష్టాత్మకమైన సంస్థ కానీ, ఐటీలో అంతకు మించిన విప్లవాత్మకమైన సంస్థ కానీ ఇంకేది లేదు. వాళ్ళు చాలా రకాలుగా ఇప్పుడు చూసామంటే ఈ ప్రపంచమే గూగుల్ మీద నడుస్తుంది. ఎక్కడ సెర్చ్ ఇంజిన్ కావాలని గూగులేనన్నట్టు అయింది.
ఇప్పుడు ఈ గూగుల్ వచ్చి మరి వైజాగ్లో ఇలాంటి ఒక డేటా సెంటర్ పెడుతుంది అని అనగానే ఇప్పుడు ఇక మరి చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? గతంలో 70,000 కోట్లతోటి అదానికి ఇవ్వటానికి రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని కూడా కలిపే ప్రయత్నం చేస్తాడు. దీంతో పాటుగా వైజాగ్లో ఇప్పుడు ఈ అండర్ సీ కేబులింగ్ కోసం ఎయిర్టెల్ని, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అదానీని, ఇట్లాగా మొత్తాన్ని అందరూ గ్రూప్ ఫామ్ చేసుకొని అక్కడ 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అందులో కనీసం 17,500 కోట్ల రూపాయలు రెన్యూవబుల్ ఎనర్జీకే అక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఎందుకంటే మనం కరెంటుని ఎంత సప్లై చేయగలుగుతాం, ఏం చేస్తాము అనే దానికంటే కూడా ఇప్పుడు దాని కరెంటుని అదే ఉత్పత్తి చేసుకుంటే కదా మరి ప్రజల మీద భారం పడకుండా ఉండేది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. దీంతో పాటుగా ఇప్పుడు ఈ ఐటీ దీంట్లో ఈ డేటా సెంటర్ వీటికి ఉన్న జిఎస్టీలని తగ్గించుకోవటానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని కూడా జరిగిన ఒప్పందం ఒకటి చూసాం. ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కదా. కాకపోతే సింపుల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ తెచ్చింది నేనే, గూగుల్ తెచ్చింది నేనే అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? కానీ ఈ మాట మరి వచ్చిన రోజు మాట్లాడలేదే. ఆ రోజున ఈ అమర్నాథ్ లాంటి వాళ్ళని, రోజా లాంటి వాళ్ళని, ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది వీళ్ళందరినీ కూడా ఎగేసి దీనికంటే జగనన్న తెచ్చిన చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నాయి తెలుసా అని మాట్లాడిన అందరూ కలిసి ఇప్పుడు ఎర్రిపప్పలై కూర్చున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక విధానం లేకుండా ఈ రకంగా పార్టీని నడిపితే 2029లో తిరిగి గెలుస్తాడని ఎలా అనుకుంటారండి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళు ప్రజలకి ఏ స్కీములు స్కాములు ఏం చేసే అవకాశం కానీ ఇచ్చే అవకాశం కానీ ఉండదు. ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటాం ఒకటే ఇప్పుడు ప్రతిపక్షానికి మార్గం. ప్రజల పక్షాన్ని మేము నిలబడతామండి, వాళ్ళ పక్షాన్ని మేము పోరాడతామండి అని బజార్లోకి దిగి వాళ్ళ చేత ఉద్యమాలు చేపించటమో, ముందాడుండి నడిపించటమో. మరి అమరావతి ఉద్యమం కూడా అలాగనే కదా జరిగింది. అమరావతి ఉద్యమాన్ని ఒక రకంగా చంద్రబాబు నాయుడు వెనక బ్యాకప్ ఇచ్చి మరి అంత ప్రొలాంగుడ్గా నడిపించుకొచ్చాడు. అప్పటిదాకా ఈ జగన్మోహన్ రెడ్డిని నిలువరింపజేసి ఆయన వచ్చిన తర్వాత ఇక అమరావతి ఒకటే రాజధాని అన్నట్టుగా చేశాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాలి. ప్రతిపక్ష పాత్రని పోషించటం కూడా చేతగాని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షం ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలో కూడా తెలియదు ఆయనకి. ఇలాంటి ఆయనకి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలి, సీఎంకున్నంత సెక్యూరిటీలు కావాలి, అన్నిటి మీద ఆయన ఏదో గోల్ చేస్తూ ఉంటాడు. ఈ ఆతావాత చూస్తే ఈ గూగుల్ డేటా సెంటర్ పట్టుకొని అమర్నాథ్ తన గుడ్డుని తానే చెత్త కొట్టుకున్నాడు. ఎవరో కొట్ల ఆ గుడ్డ అక్కడ పెట్టి రాయించుకుని ఆయనే కొట్టుకున్నాడు. గుడ్డ ఏముంది, పగిలిపోయింది, సొన కారిపోయింది. ఇప్పుడు అదే కదా కనపడతా ఉంది.